నమస్తే, నేను శ్రీనివాస్. మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ బులెటిన్. చూద్దాం. అంతకుముందు స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రేక్షకులు కావచ్చు, అటు భక్తులకు కావచ్చు, 50 మంది భక్తులకు కావచ్చు, ఒక మనవి జనహితం కోసం ఈ యొక్క సందేశం చెప్పడం జరుగుతుంది. దయచేసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, అలాగే క్రౌడ్ జనసందోహం ఉన్న సమయంలో దర్శనానికి ఆరాటపడి ఆవేశపడి ప్రాణాలకు మీద తెచ్చుకోకండి. ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు, అన్ని వేళ మనకు దర్శనార్థం అందుబాటులోనే ఉంటాడు. కాబట్టి కాస్త సమయం కోసం వేచి చూసి ఆ దైవ దర్శనం చేసుకోవడంలో ఏ తప్పు లేదు. ఆ స్వామి కావచ్చు, ఆ అమ్మవారు కావచ్చు, ఎవరైనా సరే మీరు ఏ దర్శనం కోసం ఏ ఆలయానికి వెళ్ళారో ఆ దైవం మీరు వేచి చూసి కాస్త ఆలస్యంగా క్రౌడ్ తగ్గిన తర్వాత దర్శనం చేసుకుంటే మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్, స్టే ట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాళహస్తి ఆలయంలో పౌర్ణమి ఉత్సవ వైభవం అంబరాన్నంటింది. ఉంజల్ సేవతో కట్టిపడేసిన శ్రీకాళహస్తీశ్వరాలయం కార్తీక మాసంలోని పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయం ఆవరణ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. పౌర్ణమి తేజస్సుతో కాంతులినుతున్న ఆకాశం కింద స్వామి అమ్మవార్లకు నిర్వహించిన ఉంజల్ సేవను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భక్తి సంగీతం, వేదఘోషలతో మారుమ్రోగింది. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను అత్యంత శ్రద్ధగా, సుందరంగా రాజేష్ గురుకుల్ వర్గం వివిధ రకాల పుష్పాలతో అలంకరించి దివ్యంగా ముస్తాబు చేసింది. మల్లెలు, గజరాలు, కనకాంబరాలు, గులాబీలు, బంతిపూలతో చేసిన ప్రత్యేక పుష్పమండపం భక్తుల చూపులను ఆకర్షించింది. పుష్పాల సుగంధం, దీపాల కాంతులు, శివనామస్మరణతో ఆ వాతావరణం భక్తిరసమయంగా మారింది. తదనంతరం ఆలయ ఆవరణలోని పొగడ చెట్టు కింద స్వామి అమ్మవార్ల ఉంజల్ సేవను వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివపార్వతీ దేవతలు స్వర్ణ సింహాసనంపై ఉంచబడి ఊయల ఊగుతూ దర్శనమిచ్చిన క్షణం భక్తుల హృదయాలను మంత్రముగ్ధులను చేసింది. ఓం నమశివాయ అంటూ భక్తులు ఏకధాటిగా జపిస్తూ శివ సంకీర్తనలతో ఆలయ ప్రాంగణాన్ని మారుమ్రోగించారు. పౌర్ణమి రాత్రి పుణ్యకాలం కావడంతో వేలాది మంది భక్తులు ఆలయ ఆవరణల్లో నేతి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. దీపాల వెలుగులతో ఆలయం నిండిపోగా భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు. ఈ విశిష్ట కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఆలయ ఈవో బాపిరెడ్డి, బోర్డు సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొని పౌర్ణమి ఉత్సవ నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వహించారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక పౌర్ణమి ఉత్సవ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయం వెలుగుల మేళవింపుతో దివ్యకాంతులలో తేలియాడుతూ ఆధ్యాత్మికతతో నిండిపోయింది. భక్తుల భక్తి, పండితుల మంత్రోచ్చారణ, పుష్పాల సువాసన, దీపాల కాంతి. భక్తి సమాచారం స్వీయకర్త శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్. స్టేట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయగలరు. మరిన్ని ఇలాంటి భక్తి సమాచారాన్ని మీకు అందించేందుకు మీ ఊర్లో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నంబర్ 9995813332కు వీడియోల వివరాలు, ఫోటోలు పంపగలరు. మీ పేరును తప్పక జత చేయగలరు, ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్. ఇక ఇంకెందుకు ఆలస్యం, మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కు పంపండి, లేదా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు. స్టేట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం.
వృషభజక్షమీధా అర్హన్ నిగంధాయసే విశ్వమ కుమారశ్చిత్ పితరం మందమానం ప్రదీనాం గోత్రమిదం గోవిదం వజ్రబాహుం జయంతమస్మసహోజా చైత్రమింద్రరథమాతిష్టలోవితో అభిగోత్రాన్ని సహసాగాహమానో శరవేషో ఉద్ధరశయమఘవన్నాయుధాన్యుత్సత్వనాం మహాగాదయామి సోమస్త్వరాజా గురోర్వరీహో వరివస్తే అస్తు జయంధరా ఓం సామవేదమవధారయా ఓం నగ్న ఆయాహి వీతలే క్రీడానో హంయదాతలే నిహోతా సత్సీ బర్హిష యానిమనులవ్రణీతా పితానస్తా సంచయో நினைகண்டாயார் அறிவார் సంగ్రామేషు ఫలేషు చ మోహయిత్వా ప్రపద్యంతే తేషాం మే అభయం కురు తేషాం మే అభయం కుర్వోన్న రాత్రిర్జక్షాసో జుక్తాసో నవతిర్నవా ఇదం మహాస్యే భ్రశ్వభ్యో అగనందనాః నమస్తే కోశినీభ్యో రాత్రీం ప్రత్యేహని సర్వభూతనివేశని భద్రా வேடம் கொண்டு கூடினாரே మంగ్రాజానం వారుణా హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ నమ పార్వతీ
वहायां विश्वमूर्धिषु यज्ञस्त्वं महत्कारस्त्वलिङ्गः